ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభులకు ప్రభును ఆ నామం ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఆమేన్. ఇక్కడ యేసుప్రభు వారిని రాజులకు రాజు ప్రభులు ప్రభు అన్నారు. అసలు ఆ రాజు అనే వాళ్ళకి ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో, వాళ్ళ యొక్క ప్రజల పట్ల 10 స్వభావాలు ఉంటాయి. అవి ఏంటంటే ఉదార స్వభావం, నైతికంగా ఉండడం, వాళ్ళు తగ్గించుకోవడం, దయ కలిగి ఉండడం, సమాధానంగా ఉండడం, వ్యతిరేకత లేకుండా ఉండడం, కోపం లేకుండా ఉండడం, సహనం కలిగి ఉండడం, వీటన్నిటిని కలిగి ఉంటేనే రాజుగా ఉంటాడు. అసలు రాజు అనే వారిని మనం చూస్తే మంచి ధనంతోనూ మంచి భోగభాగ్యాలతోనూ ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దేశంలో లేదంటే రాజ్యంలో శాంతి సమాధానాలుగా ఉండాలని. అలాగే మత్తయి సువార్తలో చెప్తారు ఏమంటే యేసుప్రభు వారికి సర్వం అధికారం ఉంది. ఆయనకి భూమి మీద ఆకాశంలో అన్నిటి మీద ఆయనకి అధికారం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన రాజులకు రాజు ప్రభులు ప్రభు. ఒక రాజుకి అంత అధికారము, అంత అలాంటి స్వభావం కలిగి ఉంటే మరి మన రాజులకు రాజు ప్రభులు ప్రభు అయిన యేసుప్రభు వారికి ఇంకెంత ఎలాంటి అధికారం కలిగి ఉంటుంది. ఆయన పిల్లలుగా మనం ఉన్నప్పుడు మరి ఆయన కూడా మనల్ని రాజులుగా చేస్తున్నారు. మరి మన రాజులుగా రాణులుగా ఉన్నప్పుడు మనం అలాంటి మరి మన ప్రభువైన యేసుప్రభు వారు రాజుగా నిర్వహిస్తున్న ఆయనకి ఎలాంటి స్వభావం కలిగి ఉంటుందో అలాంటి స్వభావం మనం కూడా కలిగి ఉండాలి. సాత్వికంతో ఉండాలి, ప్రేమ చూపించాలి, దయతో ఉండాలి, వ్యతిరేక స్వభావం లేకుండా ఉండాలి, కోపంతో కాకుండా ప్రేమతో ప్రతిదాన్ని పరిష్కరించే